అర్ధరాత్రి ఒక వార్త వచ్చింది. మావోయిస్టులు ఆయుధాలని వదిలిపెడతాం, శాంతి చర్చలతో చెప్పేసి ప్రకటించారు. అది దాని సానుకూలంగానే స్పందించాలని నా ఉద్దేశం. సిపిఐ దానికి కష్టం పనిచేస్తాం. అయితే కేంద్ర ప్రభుత్వం దాన్ని సానుకూలంగా తీసుకోవాల్సిన అవసరం. అది ఎలా సరెండర్ అవుతారు కదా అని చెప్పని మనం తగులుకుని తిరిగితే అది ఒక విధంగా వాళ్ళకి సెట్బ్యాక్ అవుతుంది. అంటే ఇది టెర్రరిస్ట్ వేరు, నక్సలైట్ వేరు. టెర్రరిస్ట్కి ఏం ఫిలాసఫీ ఉండదు, కేవలం అనాథమైన చెప్పాలంటే ఈ సమాజం వల్ల వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉండేటువంటి ఫిలాసఫీ వాళ్ళకి లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా అమిత్ షా టెర్రరిస్ట్లకి నక్సలైట్ల మధ్య తేడా చూడలేకపోతున్నాం. లేదా మోడీ అయితే టెర్రరిస్టే బెటరు, నక్సలైట్ కలిసి మోడీ అంటారు. మెయిన్గా ఏంటంటే ఇది నక్సలైట్లు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిద్ధాంతం. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో స్పష్టమైన వైఖరి పెట్టుకొని ఒక అంతర్జాతీయ సిద్ధాంతాన్ని ఆయుధంగా తీసుకుని పనిచేస్తున్నారు. అందులో కార్యాచరణలో డిఫరెన్స్ ఉంది. మేము అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాం, నక్సలైట్లు అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాం. కార్యాచరణ మాకు వాళ్ళు తేడా ఉంది. కాబట్టి మేము ఆ కార్యాచరణ కాకుండా మేము జనసేవలు కలవని మేము చెప్తాం. అయితే దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినంత మాత్రం ఫిలాసఫీని చెప్పలేదు కదా, మాసెస్ ఫిలాసఫీ చెప్పగలరా? సాధ్యం అవుతుందా? అభివృద్ధి ఉంది, దేశాలు విస్తరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరి చైనా, కొరియా, రష్యా కలిసిన తర్వాత కమ్యూనిస్టు ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరుగుతూ ఉంది. అమెరికా ట్రంపే భయపడిపోయి గందరగోళంగా అడుగుతున్నారు. అందువల్ల నక్సలిజాన్ని మీరు చంపలేదు, నక్సలైట్ల పేరుతోటి గిరిజన చంపొచ్చు. గిరిజన చంపడానికి మేము పెట్టారు. చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పడినట్టుగా చూపించేదేమో నక్సలైట్ని, చంపేదేమో ట్రైబల్స్ని. ఎందుకంటే ట్రైబల్స్ ఖాళీ చేసిపోవాలా, ఫారెస్ట్ అంతా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతే సంపన్నమైనటువంటి మినరల్ గ్రౌండ్ సంపద వాళ్ళకి అప్పగించవచ్చు. అలాంటి సంపదని అప్పగించడానికి ఉపయోగపడే పద్ధతిలో అడవులను ఖాళీ చేయించాలి, నల్లమలను ఖాళీ చేయించాలి, మణిపురలను ఖాళీ చేయించాలి, వస్త్రాలను ఖాళీ చేయించాలి. చేసామంటే అప్పుడు కార్పొరేట్ కంపెనీస్కి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తే దాంట్లో అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి అనేక వాల్యూ మైన్స్, కాపరు, గోల్డ్ ఇవన్నీ ఉన్నాయి, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేది వాళ్ళ ఉద్దేశం. అంతేగాని ఇది ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుందని, అడవి సంపద పోతే నష్టం వస్తుందని, గిరిజనులు వాళ్ళ బతకడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన లేకుండా చంపేటువంటి ఒక దుర్మార్గపూరితమైన ఆలోచన, దాన్ని నక్సలైట్ పేరుతోటి అమిత్ షా నాటకం నేను చంపేస్తాను. త్వరగా ఎప్పుడైనా ప్రపంచంలో ఎంపికైన గవర్నమెంట్స్ మేము నేను చంపేస్తాను చెప్పరు, ఒక ఫ్యాక్షన్స్ వాళ్ళు చెప్తారు, డేట్ పెట్టి చంపుతా ఉంటారు. కానీ రాజకీయాల్లో శత్రుత్వం, విభేదాలు ఉంటాయి, కానీ శారీరక నిర్మూలన అనేది లేదు. అందువల్ల అవసరమైతే నాకు ఫిలాసఫీ బాగా లేకపోతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అరిసైట్ చేయొచ్చు, సైద్ధాంతిక పోరాటం సాగించుకోవచ్చు. అంటే నీకు చంపేస్తామంటే అర్థం ఏంటి? నీకు చెమ్మని వ్యాలీ డకాయిట్స్కి, ఫ్రాక్సిస్లకి ఎంపికైనటువంటి ప్రభుత్వానికి తేడా ఏముందంటే, మేము కూడా చెమ్మని వ్యాలీ డకాయిట్స్ అక్కడ వెళ్ళిపోయారు, ఇప్పుడు అదాంతకు మేము చెమ్మని డకాయిట్కి వచ్చామని ప్రకటించలేదు. ఇది ఆ అప్రోచే కరెక్ట్ కాదు, అది రాజకీయ అప్రోచ్ కాదు. అది అమిత్ షా రాజకీయ ఇక్కడ కాదు, అది ప్రాబ్లం. అతని బ్యాక్గ్రౌండ్ ఫుల్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. ఆయన ముద్దాయి నుంచి బయటపడడానికి 12 మంది చంపించాడు, ఇంక్లూడింగ్ లోయర్, సిబిఐ జస్టిస్ లోయర్. అందువల్ల ఆయన వాళ్ళ ఆలోచనే దుర్మార్గపూరిత ఆలోచన. సరే, దానికి తగ్గట్టుగా మా నక్సలైట్ కూడా కొన్ని విధానాలు మార్చుకొని రావడం ద్వారా మంచి ఉపయోగపడుతున్న ఉద్దేశం అవుతుంది. దీన్ని ఆశాగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం వాళ్ళపై మధ్య దాడి చేయడం కాదు, సానుకూల పద్ధతిలో చర్చించడం అనేది మా ఉద్దేశం.